హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్‌వుమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన పవర్ఫుల్ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం, గొప్ప క్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నామండి. ఇది ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి, ఒక పుణ్యక్షేత్రం, ఒక శివమయం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరి వరకు మనకు శివయ్య దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం కీసర విలేజ్ నుంచి కొండ మీదకి వెళ్తున్నాం. స్వామివారు కొండ మీద ఉండడం వల్ల ఈ దారి అంతా చాలా ప్రశాంతంగా, చాలా గ్రీనరీతో మనసుకి హాయిగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే దారి కూడా ఒక భక్తి అనుభూతే అండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట వైపు వెళ్తున్నామండి. రేపే కదా మహాశివరాత్రి, కాబట్టి ఈ కీసరగుట్ట మొత్తం ముస్తాబయింది. డెకరేషన్స్, లైటింగ్స్, ప్లానింగ్స్, ఇంకా కొన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న హడావిడి చూస్తే శివరాత్రి ఎంత గ్రాండ్గా ఉంటుందో మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. ఇప్పటికే భక్తులందరూ ఇక్కడికి వచ్చేసారండి. వాళ్ళ వెహికల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు కూడా. చుట్టూ అంటే ఒక 2-3 డేస్ ఉండే వాళ్ళు కూడా వస్తారంట. సో వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళందరూ పక్కన ప్లేసెస్ అన్నీ చూసుకొని అక్కడ సెట్ చేసుకున్నారంతా. చాలా బాగా గైడ్ చేస్తున్నారండి. నిజంగా చాలా మేనేజ్మెంట్ అంటే చాలా బాగుంది. అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి, ఎంత బాగుందో. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. చెప్పా కదా ఏర్పాట్లు బాగా చేశారని. చూడండి మొత్తం వీళ్ళు ఎలా అంటే ఎంత బాగా చూసుకుంటున్నారు. ఇదంతా పార్కింగ్ స్పేసే అండి, చాలా ఇచ్చారు పార్కింగ్ స్పేస్ కూడా. ఇక్కడ నుంచి ఇంకా మనం నడుచుకుంటూ టెంపుల్ లోపలికి కొంచెం సేపు వెళ్ళాలండి. నేను టెంపుల్కి వచ్చినప్పుడల్లా చెప్పులు అయితే వేసుకోను, భక్తితో నడుస్తానండి, నాకు ఇష్టం అలా. అండ్ అది నాకు చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది అలా చేసినప్పుడు. ఇక్కడ స్టార్టింగ్లోనే ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం కొంచెం దూరం నడవాలి. ఇలా ఎంట్రన్స్కి ప్రతి దగ్గర మనకి గైడ్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా. చుట్టూ నేనైతే ఫస్ట్ టైం రావడం వల్ల నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉందండి. ఎలా ఉంటుంది టెంపుల్, ఏంటి శివయ్య మనకి ఎలా దర్శనమిస్తారు అని నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు నాతో పాటు వచ్చి ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోండి, వీడియోని మిస్ చేసుకోకండి. ఎందుకంటే లాస్ట్ వరకు మనకి చెప్పా కదా శివుడు దర్శనమిస్తారని. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి స్టార్టింగ్లోనే, అండ్ పెయింటింగ్ బొమ్మలు ఉంటాయి కదా అవి ఉన్నాయి. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి చుట్టూ. ఇదిగోనండి గోశాల, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గోశాల కూడా ఉందండి. చాలా రకాల గోవులు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉంది, నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఏంటంటే మన కృష్ణయ్య గోవర్ధనగిరిని ఎత్తినట్లు ఉండేలాగా ఉంటారు కదా, చిటికన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తిండు కదా, అదే ఇక్కడ కనిపిస్తుందండి. ఇది చూసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. మన కృష్ణయ్య నిజంగా చూడాల్సినదండి, ఎంత బాగుందో నాకు ఇక్కడ. ఇది ప్రశాంతంగా అనిపించింది అండ్ హ్యాపీగా కూడా అనిపించింది ఇలా కృష్ణయ్యని చూస్తుంటే. అదేనండి గుట్ట, కీసరగుట్ట కనిపిస్తుంది కదా. కీసరగుట్ట అంటే హనుమంతుడే గుర్తొస్తాడు. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయండి, కానీ ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టవు. కేసరి అంటే మన హనుమానే కదండి, కేసరి నందన అంటాం కదా, కేసరి నందనుడు. సో అందుకే నేను చెప్పాను హనుమంతుడు అనేసి. చూడండి ఎక్కడికక్కడ 4-5 ఇప్పటికైతే మనకు ఒక 5 చెక్ పోస్ట్ దాకా వచ్చాయండి. మొత్తం చెక్ పోస్టులే, ఎవరిని అంత ఈజీగా ఎంటర్ అవ్వనివ్వట్లేదు. భక్తులు కాలినడకన వచ్చేవాళ్ళు మాత్రమే, వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళాలి లేదు, పార్కింగ్లో పెట్టాలి. అండ్ దొంగలున్నారు జాగ్రత్త, ఎక్కడక్కడ బాగా ఉందండి.
ఇక్కడ మన లోపలికి ఎంటర్ అవగానే మన నందీశ్వరుడు మనకి ఇట్లా వెల్కమ్ చెప్తున్నట్లు మన శివయ్యని చూడటానికి పర్మిషన్ ఇచ్చినట్లు అనిపిస్తుందండి. ఇంకా మనం క్యూ లైన్లో లోపలికి వెళ్తున్నాం. నార్మల్గా రేపు మహాశివరాత్రి కాబట్టి రేపు వెళ్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. క్యూ లైన్స్ అన్నీ ఫుల్ అయి ఉంటాయి. భక్తుల కోసం అంతా రెడీ చేసి పెట్టారండి. మనం ఒకరోజు ముందు వెళ్ళాం కాబట్టి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నేను ఈ వీడియోలో మీకు అంతా చూపించగలుగుతున్నాను. నేనైతే కేసరగుట్టకి ఫస్ట్ టైం విజిట్ అయ్యానండి. నాకైతే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూడాలని స్వామివారిని. కానీ చుట్టూ చెప్పా కదా కేసరి అని మొత్తం మంకీసే ఉన్నాయండి. మొత్తం హనుమానే ఉన్నాడు. నాది అన్నట్లు అంటాం కదా, అలా ఉన్నారండి మొత్తం చుట్టూ. కానీ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి. కొన్ని ఆడుకుంటున్నాయి, కొన్ని పడుకున్నాయి ప్రశాంతంగా. చూడండి ఎంత బాగా పడుకున్నాయో ఇక్కడ. మనం పక్క నుంచే వెళ్తున్నా మన ఏమనట్లేదండి మంకీస్. నాకు ఇప్పుడు క్యూ లైన్లో నాకు 5 minutes కూడా పట్టలేదండి క్యూ లైన్ నుంచి పైకి రావడానికి. బట్ రేపు మహాశివరాత్రి రోజు మాత్రం 5 minutes కాదండి, 1/2 hour పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత ఉంటుంది. ఇప్పుడు మనం మన శివయ్య దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ అమ్మవారితో కలిసి ఉన్నారు అండ్ అమ్మవారు కూడా ఉంది. శివయ్య కూడా దర్శనం ఇచ్చారు. నేను శివయ్యని దర్శనం చేసుకున్నాను. ఇలా దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చాక మనకి టెంపుల్ అండి, మొత్తం టెంపుల్ చూడండి. చూడండి మహాశివరాత్రి సందర్భంగా టెంపుల్ని ఎంత బాగా అలంకరిస్తున్నారో. ఇంకా అలంకరణ పూర్తవ్వలేదు, బట్ అలంకరణ చేస్తున్నారు చాలా బాగా. చుట్టూ చూడొచ్చు మన స్వామివారి మండపం ముందే ఉంటుంది. మన స్వామివారికి ముందు ఈ మండపం ఉంటుంది. మండపంలో మొత్తం డెకరేషన్ జరుగుతుందండి. నేను స్వామివారిని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు శ్రీ భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి అండి. మనకి ఈయనని దర్శించుకోవడం వల్ల మన పాపాలన్నీ, అంటే మనకు తెలియకుండా ఏమైనా చేసిన తప్పులు అవన్నీ పోతాయని ఒక నమ్మకం అండి. ఇక్కడ నందీశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు మనకి. నేను మీకు ఒకరోజు ముందే మహాశివుని చూపిస్తున్నానండి అందరికీ. కీసరగుట్టలో ఉన్న మహాశివుని ఎలా ముస్తాబైంది ఏంటి అనేది అంతా చూపిస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఇంకా చాలా ఉంది మనం చూడాల్సింది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మన శివయ్యని దర్శనం చేసుకుందామని వెళ్తున్నా అండి. నాకు ఎన్నిసార్లు చూసినా శివయ్యని తనివి తీరడం లేదు. సో మళ్ళీ ఒకసారి ఆయన దర్శనం చేసుకుందాం. మీకు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అంటే ఎవరైనా తెలియకుండా వస్తే ఓకే, కానీ నాకు కూడా తెలియదు కదా. నేను కూడా ఫస్ట్ ఇక్కడ ఈ శివయ్యని దర్శనం చేసుకున్నాను. అసలైతే మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది
హనుమంత సమేత కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలంట అండి. ఇక్కడ అయ్యగారు మనకు చెప్పారు. అంటే ఈ ఆలయాన్ని హనుమంతుడే ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం. ఈ దర్శనం చేసుకుంటే మనకి కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకున్నట్టే అంటారండి. ఇదే అండి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం. ఈ దేవుణ్ణి దర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి, లైక్ కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించుకున్నట్లే అని నమ్ముతారంట అండి భక్తులు. మనం ఇవి పంతులు గారి మాటల్లో విన్నాం. ఈ మాటలు నేను మీకు అవి చెప్తున్నాను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శివుని ఆలయము అన్నీ ఉన్నాయండి. పక్కనే నాగదేవత దేవాలయం కూడా ఉంది కీసరగుట్టలో. మీరు వెళ్ళినప్పుడు ఏది మిస్ అవ్వకుండా మన వీడియో అయితే చూడండి, మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. నేను ఫస్ట్ టైం వెళ్ళినా కూడా అన్ని దేవాలయాన్ని మిస్ అవ్వకుండా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎక్కడికక్కడ కౌంటర్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా అవి క్యూ లైన్లు ఏర్పాటు చేసి రెడీగా ఉన్నాయి. ఇలా కొండ మీద ప్రశాంతమైన వాతావరణంలో ఎంత బాగుందో అండి. అండ్ నాకైతే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా అనిపించింది. శివరాత్రి సందర్భంగా ఇంకా బాగా ముస్తాబవుతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు నా వెనక కనిపించేది డ్రింకింగ్ వాటర్దే. సో అది కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. మీరు ఇంకా ఇప్పుడు చూడబోయేది మన శివయ్యనేనండి. మన శివయ్య ఎన్ని రకాలుగా కనిపిస్తాడంటే అన్ని శివలింగాలని నేను ఒకేసారి దర్శించుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా నాతో పాటు వచ్చి శివలింగాలన్నింటినీ దర్శనం చేసుకుంటారనుకుంటున్నాను. రండి చూద్దాం. అసలు ఇన్ని శివలింగాలు ఇక్కడ ఎందుకున్నాయో తెలుసా? పురాణాల ప్రకారం రావణవధ తర్వాత రాముల వారు బ్రాహ్మణ హత్య మహాపాపం తగిలిందని భావిస్తారు. అందుకు పరిహారంగా మహాయజ్ఞం చేయాలని సంకల్పించి ఒక ముహూర్తాన్ని కూడా నిశ్చయించుకుంటారు. ఆ మహాయజ్ఞానికి కాశీ నుండి శివలింగం కావాల్సి వస్తుంది. వెంటనే మన రాముల వారు హనుమంతుల వారిని కాశీకి వెళ్ళి శివలింగం తీసుకురమ్మని చెప్తారు. వెంటనే హనుమ కాశీకి ప్రయాణమవుతారు. కాశీనందు చాలా శివలింగాలు ఉండడంతో నా రాముల వారికి ఇందులో ఏ శివలింగం నచ్చుతుందో తెలియక హనుమ అక్కడ ఉన్న 101 లింగాలను తీసుకొని ప్రయాణం అవుతారు. ఇంతలో ముహూర్త సమయం సమీపించడంతో రాముల వారు విచారంగా ఉంటారు. అలా ఉన్న మన రాముల వారిని చూసి శివయ్య స్వయంగా వచ్చి లింగమును రాముల వారికి ఇస్తారు. అలా లింగ ప్రతిష్ఠ పూర్తవుతుంది. అంతలో వచ్చిన హనుమ లింగ ప్రతిష్ఠ అయిందని తెలుసుకొని తాను తెచ్చిన 101 శివలింగాలను విసిరి పారేస్తాడు. విచారంగా కూర్చుంటాడు. అది గమనించిన రాముల వారు నువ్వు తెచ్చిన 101 లింగాలను ముందుగా దర్శించుకున్న తర్వాతనే గర్భగుడిలో నేను ప్రతిష్ఠించిన లింగానికి భక్తులు దర్శించుకుంటారు అని హనుమకి మాట ఇస్తారు. అందుకే ఈ కొండని కేసరిగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా కేసరి గుట్టగా పిలువబడుతుంది. ఆ విధంగా రాముల వారిచే ప్రతిష్ఠించబడడం వలన స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామిగా శివయ్య ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హనుమా.
ఇక్కడ ఎటు చూసినా మొత్తం ఎన్నో శివలింగాలు దర్శనమిస్తాయి. బ్రహ్మయజ్ఞ కథ కూడా ఉంటుందండి. అంటే సాక్షాత్ బ్రహ్మం వచ్చి ఇక్కడ యజ్ఞం చేయాలనుకున్నప్పుడు మన శివయ్య ఇక్కడ లింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించారని, అందుకే స్వయంభూ అని కూడా అంటారండి. ఇక్కడ స్వయంగా వెలిచారు కాబట్టి. ఇదండి టెంపుల్ మొత్తం వ్యూ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అండి టెంపుల్ మొత్తం వ్యూ. చుట్టూ చూడొచ్చు, మొత్తం కొండ మీదే ఉందండి. కీసరగుట్ట కొండ మీదే ఉంది, చుట్టూ చూడొచ్చు మీరు. ఇంకా నైట్ ఇవన్నీ లైట్స్తో వేస్తే చాలా బాగుంటుంది. స్వామివారి ఇక్కడ కూడా మనకు దర్శనం ఇస్తున్నారు చూడండి. ఎటు చూసినా శివలింగాలే అని చెప్పాను కదా, శివలింగాలు మొత్తం శివలింగాలే. నాకైతే ఎంత చెప్పా కదా ఎంత బాగుందో ఇలా చూస్తుంటే. నేను ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ని అనుభవించటం, ఇలా చేయడం. శివయ్యని అలా హద్దుకుంటే ఎంత బాగా అనిపిస్తుందండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఇంకా ఇక్కడ కూడా శివలింగాలే, జస్ట్ అలా దర్శనం చేసుకొని మనం మీరు అక్కడ సైడ్లో చూడొచ్చు పిల్లలు అవి కడుతున్నారు. ఇది ఒక నమ్మకం కదండి. లైక్ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం రాళ్ళు అని అన్నీ ఇట్లా కడితే ఇల్లు కట్టుకుంటామని అంటారు కదా, ఇది ఒక నమ్మకం కదా. రాయి మీద రాయి పెడితే ఇల్లు కడతామని పిల్లలు ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళని చూసి నాకు కూడా ఎందుకో అలా చేయాలి అనిపించింది. సో నేను కూడా ఇక్కడ అలా ట్రై చేశాను. నేను కూడా అలా ఒకటి కట్టాను. శివయ్యకి అభిషేకం జరుగుతుందండి. అన్ని శివలింగాలని మీకు ఇక్కడ నుంచి కూడా ఒక 3 శివలింగాలు కనిపిస్తున్నాయి చూడండి. 1 2 3 శివలింగాలు కనిపిస్తున్నాయి వీడియోలో కూడా మీకు. చెప్పా కదా మొత్తం శివలింగాలే, మోస్ట్లీ చుట్టూ శివలింగాలే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా కొండ పైనుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నామండి పైకి. నా దర్శనం అయితే ఇలా అయిందండి కీసరగుట్టలో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ద్వారా కిందకి దిగుతున్నాం. ఇలా కూడా దర్శనం చేసుకోవచ్చు. నైట్ టైం లైటింగ్స్ అయితే ఇంకో లోకల్లా ఉంటుంది, మొత్తం చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై హనుమాన్, జై కేసరి నందన. మీరు ఈ వీడియో చూసి భక్తిగా, పాజిటివ్గా, హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇన్స్పిరేషన్లా ఉంటుందండి. ఓం నమ శివాయ.